చేయండి. మేము మీ కృప ద్వారా స్వస్థపరచమని, మీరు స్వస్థపరిచే దేవుడు. మీ పనిలో బాల్యభావస్తులుగా సహోదరులు ఉంటుండగా మీ కృప చూపించండి. ఇది మన తండ్రి. సేవ నిమిత్తం మీరు ఎంతోమందిని ఎన్నుకున్నారు, పరిచర్య నిమిత్తం మరికొందరిని ఎన్నుకున్నారు. అందుని బట్టి మీకే స్థితిలో స్తోత్రాలు. మీ పరిచర్యలో నా తండ్రి ముందుకు కొనసాగుతుండగా ఈ శరీర బలహీనత మమ్మల్ని ఏమీ చేయలేదని మీకు తెలుసు, మాకు కూడా తెలుసు. మేము నమ్ముతున్నాం. సాధ్యమైతే నా తండ్రి మీరు తీసివేటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. కొద్ది నిమిషాలు నా తండ్రి నా వాక్యాన్ని ధ్యానించుండగా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మీరు మా అందరికీ దయచేయమని కోరుకుంటున్నాం. మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగొడుతున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభు నామంలో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానించుకున్నాండి. మరి అన్నగారు చెప్పినట్టుగా సేవలు ముందుకు కొనసాగాలని దేవుడిచ్చిన ఆలోచనలు బట్టి మరి ముందుకు వెళ్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పాలి. ఈ సంఘానికి నన్ను పరిచయం చేసినటువంటి మరి సురేంద్రమ్మకి నేను చాలా రుణపడి ఉన్నానని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే 2018 నేను స్టీల్ ప్లాంట్లో వర్క్ చేయడానికి వచ్చినప్పుడు నాకు ఎవరు తెలియదు. అయితే మా ఆత్మీయ బంధాన్ని బట్టి మేము సుమారుగా 15 సంవత్సరాల క్రితం నుండి దేవుళ్ళు ఎదుగుతున్నప్పటి నుండి కూడా మేము పరిచయస్తున్నాము, ఆత్మీయులు. ఆ పరిచయాన్ని బట్టే మొట్టమొదటిగా వాక్యాన్ని ఇక్కడ చెప్పడానికి మరి అన్న ద్వారాగే నాకు ఈ సంఘాన్ని పరిచయం చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను. అదేవిధంగా నా మట్టుకు నేను రుణపడే ఉంటానని నేను అనుకుంటూ ఉన్నాను. దేవుని వాక్యంలో మరి అన్న వాళ్ళకి నేను చిన్నవాడినైనా నా వాక్యాన్ని విని అప్పటి నుంచి కూడా వాళ్ళు నాతో సహవాసం, దేవునితో కలిసి ఉండటం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకు సంతోషిస్తూ ఉంటానంటే ఒక సంఘాన్ని పరిచయం చేయడం అనేది చిన్న విషయం కాదు. అది కూడా మన మేలు కోరి దేవుని సేవలో ముందుకు సాగాలని నా కొరకు ప్రార్థిస్తున్నటువంటి సంఘాలలో మీరు మొదటి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే కొన్ని సంఘాలకు మాత్రమే నేను వెళ్తూ ఉంటాను వాక్య పరిచర్య కోసం. అందులో మన సంఘం కూడా ఒకటి ప్రథమ ఉంది. ఊరిలో సంఘం ఉన్నప్పటికీ ఇక్కడే ఎక్కువగా నేను మరి ఉద్యోగరీత్యా ఇక్కడ ఉంటాను కాబట్టి ఈ సంఘంలో ఎదుగుటకు దేవుడు ఇచ్చిన కృపను బట్టి కూడా నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. మీరు నాకు మీ నుండి ఒక అవసరం ఉంది అని చెప్పడంలో మరొక విషయం ఏంటంటే, నాకు లేదా నేను చేస్తున్నటువంటి పరిచర్య లేదా అన్నగారు చేస్తున్నటువంటి పరిచర్యలు సంఘంగా మన బాధ్యత ఏంటంటే ప్రార్థన చేయడం. మీరు నాకు ఇచ్చే గొప్ప అవకాశం లేదా కానుక లాంటిది ఏదన్నా అంటే అది మీ నుండి నేను కోరుకునేది ఏంటంటే ప్రార్థన. మీ ప్రార్థన నాకు చాలా అవసరం. కుటుంబానికి, సంఘానికి, విశ్వాసులుగా ఉంటున్న మీరు చేయవలసిన ప్రధానమైన మొట్టమొదటి అంశం ఏంటంటే ప్రార్థన చేయాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు భూమి మీద పరిచర్య చేస్తున్న కాలంలో ఒక మాట అంటూ ఉంటారు, అది మనందరికీ తెలుసు. ప్రార్థన విషయానికి వస్తే మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి, అంటే మనం శోధనలో వెళ్ళిన తర్వాత చెప్పలేదు ప్రార్థన చేయమని. జనరల్గా మనం ఏం చేస్తామంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం, అవునా? కానీ యేసుక్రీస్తు వారు అలా చెప్పలా. మీరు శోధనలోకే వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. అంటే వెళ్ళకుండా ఉండటానికి దేవుడు సహాయం చేయాలని ప్రార్థన చేయాలి తప్ప వెళ్ళిన తర్వాత ఎలాగో వెళ్ళిపోయాము, ఇంకా ఛాన్స్ లేదు, అప్పుడు తప్పించమని ప్రార్థన చేయాలి.
ముందైతే మనం చేయాల్సిన ప్రార్థన, సాధ్యమైతే మమ్మల్ని శోధనకు అప్పగించకుండా ఉండడానికి ప్రయత్నించాలి. రైట్. ఒక మంచి సందర్భాన్ని మనం ఈరోజు వాక్య భాగంలోకి వెళ్ళి ఆలోచిద్దాం. నేను తీసుకున్నటువంటి స్టాండ్ ఏంటంటే, వాక్యమే నాకు బేస్. దేవుడు మనకు చేస్తున్నటువంటి అనేకమైన మేలుల్లో ఇదొకటి. మనకి ఆత్మీయంగా పోషించడం మాత్రమే కాదు, భౌతికంగా కూడా మనల్ని పోషిస్తూనే ఉన్నాడు దేవుడు. లేకపోతే మనకి ఈ ఉద్యోగాలు ఉండవు, ఈ పని ఉండదు, ఈ ఆహారం ఉండదు. చాలా ఒకవేళ ఆదాంలాగా మనం బ్రతకాల్సి వస్తే చాలా కష్టపడేవాళ్ళం, మనుగడ చాలా ఇబ్బందిగా ఉండేది. ఆత్మీయంగా ఎలా అయితే దేవుడు మనల్ని ముందుకు తీసుకెళ్తున్నాడో, శారీరకంగా కూడా అంతే ముందుకు తీసుకెళ్తున్నాడు. అయితే మనం గమనించాం, దేవుడు చేస్తున్న మేలు ఏదో కొత్తగా ఒక వింతగా సడన్గా వచ్చి పడితేనే అది మేలు కాదు. నేను అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాను, నా తోటి స్నేహితులు భౌతిక పరంగా చాలా పరిగెడతా ఉన్నారు. అంటే సంపాదన విషయంలో కావచ్చు, వెళ్ళొద్దని కాదు, వెళ్ళాలి. మనం పని చేస్తేనే ఫలితానికి అర్హులు, వృత్తికి అర్హులు, అవునా? అయితే మనం వారితో పరిగెత్తకపోయినందుకు వారు మనల్ని చూసి ఆశ్చర్యపడవచ్చు. అది బైబిల్లోనే ఉంటుంది. వారు మనతో పరిగెత్తనందుకు వాళ్ళు మనం చూసి ఆశ్చర్యపోవచ్చు, లేదా నవ్వుకోవచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. కానీ మీ అందరికీ ఒకటి గుర్తుంటుంది, చిన్నప్పుడు చదువుకున్న వాటిల్లో కుందేలు తాబేలు మీ అందరికి తెలుసు కదా, అవునా? తెలుసా? తెలుసు. చివరికి ఏది గెలుస్తుంది పరుగు పందెంలో? ఎందుకు? కుందేలు కదా గెలవాలి. పరిగెత్తే కుందేలు గెలవకుండా పాకులాడే తాబేలు ఎందుకు గెలుస్తుంది అంటే, మనం పరిగెత్తినంత మాత్రాన గెలుస్తామని లేదు. దేవుడు ఆజ్ఞ ఇవ్వాలి, దేవుడు మేలు చేయాలి, మనం గెలవాలి, అంతే. అందుకనే దేవుడు ఇచ్చే మేలు కేవలం మనం అనుకుంటాం సడన్గా వచ్చి మనం చాలా ఉన్నతమైన సంపన్నులు అయితేనే మేలు అనుకుంటాం. కాదు, నీ ద్వారా జరిగిస్తున్న పనులన్నీ కూడా దేవుడు నీకు ఇచ్చిన మేలే. అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా కానీ దేవుడు చేస్తున్న మేలు అది. అది ఎప్పుడు మనం పొందుకోగలం? జనరల్గా సంఘాల్లో మనం ఎలా ఉందంటే వాతావరణం, ఒక చిన్న ఎగ్జాంపుల్, అపోస్తులైన పౌలు గారు మాట్లాడుతూ ఉంటాడు. అపోస్తులైన పౌలు గారు మాట్లాడిన మాటల్లో అపోస్తుల కార్యములు 19వ అధ్యాయంలో మనం ఒక మాట చూద్దాం. అంటే విశ్వాసులు అనుకున్న వాళ్ళు ఎలా ఉన్నారనేది ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము ప్రారంభ 2 వచనాలు మనందరికి తెలుసు, అది బాగా. ఆయన ఒకసారి జ్ఞాపకం చేస్తుందండి. 19వ అధ్యాయము ప్రారంభ వచనం. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి అక్కడికి వచ్చి ఎఫెసీయులకు వచ్చి, బాగా గమనించాలి, కొంతమంది ఎఫెసీయులకు వచ్చి అపోస్తలులైన పౌలు గారు పై ప్రదేశాలన్నీ సువార్త ప్రకటన అయిపోయిన తర్వాత ఎఫెసీయులకు వచ్చినప్పుడు ఆయన కొంతమందిని చూశాడు. వాళ్ళు ఎవరన్నాడు? మరలా చదవండి. వాళ్ళు ఎవరంటే శిష్యులు. శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు నమ్ముకున్నప్పుడు, మీరు బాప్తిసం తీసుకున్నప్పుడు మీరు ఏం పొందుకున్నారని అడుగుతున్నాడు పౌలు గారు. ఎవరిని అడుగుతున్నాడు ఆ ప్రశ్న? శిష్యుల్ని. అది మనకు తెలియాలి. నార్మల్గా సంఘంలో ఉన్నటువంటి ఏ ఒక్క సభ్యుడినో అడిగితే బాగుండు, నాకు తెలియదో తెలుసో అని చెప్తాడు. కానీ అపోస్తలులైన పౌలు గారు అడుగుతున్నది ఎవరినయ్యా అంటే శిష్యులు. శిష్యులు అంటే ఎవరు? దేవునితో ఉన్నవాళ్ళు, ఆయనతో తిరుగుతున్న వాళ్ళు,
వాక్యాన్ని నమ్మిన వాళ్ళు, ఆశ్చర్య కార్యాలు అద్భుతాలు చూసిన వాళ్ళు, వీళ్ళందరే శిష్యులు. అవునా? మీరు విశ్వసించినప్పుడు ఒక ప్రశ్న వేసాడు వాళ్ళని. మరి ఆయనకి ఎందుకు వచ్చిందో ఆ డౌట్ నాకు తెలియదు, కానీ మనకు కూడా తెలియాలి. ఇప్పుడు ఆయనకి ఎందుకు వచ్చిందో డౌట్. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్ముడిని పొందారా అని వారిని అడుగగా వాళ్ళు ఇస్తున్న అసలు ఆన్సర్ చూస్తే మనకు కూడా చాలా డౌట్ వస్తుంది. అంటే ఇక్కడ మనం కూడా శిష్యులు కదా, సంఘంలో విశ్వాసం నమ్ముకున్నాం, బాప్తిసం తీసుకున్నాం, సంఘంలో కొనసాగుతున్నాం, విశ్వాసిగా భక్తిపరుడుగా కొనసాగుతున్నాం. మనల్ని చూసి ఎప్పుడైనా దేవుడికి ఒకవేళ ఎలాంటి డౌట్ కనుక వచ్చింది అనుకోండి, అంటే ఎప్పుడు ఎలాంటి డౌట్ వస్తుందంటే మన ప్రవర్తన చూసినప్పుడు, విశ్వాసులుగా మన మాటలు చూసినప్పుడు, విశ్వాసులుగా మన పనులు చూసినప్పుడు ఎలాంటి డౌట్ వస్తుందంట. ఇప్పుడు పౌలు గారికి శిష్యుల మీద ఉన్నటువంటి డౌట్ ఏంటో తెలిస్తే దేవుడికి మన మీద ఉన్నటువంటి డౌట్ ఏంటో తెలుస్తుంది. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని పౌలు గారు వాళ్ళని అడిగాడు శిష్యులు. అప్పుడు వాళ్ళు అంటున్న సందర్భం ఏంటి, వాళ్ళు అంటున్న ఆన్సర్ ఏంటి? ఇది ఎంత ఘోరం అండి. మీరు బాప్తిసం తీసుకున్న తర్వాత, శిష్యులుగా పిలువబడుతున్న తర్వాత, విశ్వాసులుగా సంఘములో ఉన్నప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా, అసలు మీలో పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తున్నాడా లేదా అని అడిగినప్పుడు వాళ్ళు ఇస్తున్న సమాధానం ఎలా ఉంది? అసలు పరిశుద్ధాత్ముడు అన్న సంగతే అయ్యో. మరి వీళ్ళు బాప్తిసం తీసుకుని శిష్యులుగా ఎలా కొనసాగుతున్నారు? సేమ్ మనం కూడా అలాగే ఉన్నామేమో ఆలోచించుకోవాలి. మనం బాప్తిసం తీసుకున్న తర్వాత మనకి ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? అసలు నాలో పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తున్నాడా లేదా? అసలు ఎలా ఉంటాడు పని చేస్తే? నేను ఎలా ఉంటాను పని చేస్తే? ఇప్పుడు దేవుడే మనల్ని అడిగాడు అనుకోండి, ఏమయ్యా నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా అని కనుక దేవుడు మనం ప్రశ్నిస్తే మనం చెప్పగలమా? ఇలాంటి ఆన్సరే మనం కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే నాకు తెలియదు అని శిష్యులు అంతటోళ్ళు అంటున్నారంటే అపోస్తలుడైన పౌలు గారికి వచ్చిన డౌట్ నిజమేనా? ఖచ్చితంగా నిజమే. అది సమంజసం. ఎందుకంటే సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసుల పరిస్థితి చూసి పౌలు గారు వేస్తున్న ప్రశ్న, ఆయనకు వచ్చిన డౌట్ అది ఏంటి? బాప్తిసం తీసుకొని 10 సంవత్సరాలు అవుతున్నా కూడా మనలో నిజంగా పరిశుద్ధాత్ముడు పని చేస్తున్నాడా లేదా? ఒకవేళ పని చేస్తే నేను పరిశుద్ధాత్మ దేవుడికి అనుకూలంగా ఉన్నానా లేదా, దేవుడికి అనుకూలంగా ఉన్నానా లేదని సందేహంలో ఇంకా మనం ఉండిపోయామంటే మనకు కూడా పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతి అంతగా గుర్తులేదు. ఒకవేళ గుర్తుంటే మనం ఎలా ఉంటామంటే సాక్షాత్తు మనం చూస్తే యేసుక్రీస్తు వారిని చూసినట్టు ఉండాలి. అందుకని పౌలు గారు ఆ ప్రశ్న అడిగాడు శిష్యుల్ని, తన పక్కన ఉంటున్న వాళ్ళని, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్ముడిని పొందుకున్నారా? మీరు విశ్వాసులుగా కొనసాగుతున్నప్పుడు మీలో పరిశుద్ధాత్మ దేవుడు అసలు పనిచేస్తున్నాడా? చాలాసార్లు సమాజం కూడా మనల్ని చూసి ఇలాంటి ప్రశ్న వేసుకుంటుంది. ఎలాంటిదంటే, అసలు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావా? నమ్ముకుంటే ఇలా మాట్లాడవే, నమ్ముకుంటే ఇలా ఉండవే, నీ ప్రవర్తన ఇలా ఉండదే. అప్పుడప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఏదన్నా గొడవ సందర్భాలు వచ్చినప్పుడు జనరల్గా ఏమంటారు? అసలు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నవాడువేనా? అవునా అంటారా? ఊర్లో అంటారు. ఎప్పుడైనా ఒక మాట గట్టిగా మాట్లాడితే ఏమంటారంటే, నువ్వు నిజంగా దేవుడు నమ్ముకున్నవాడువేనా? అసలు నువ్వు చర్చికి వెళ్ళేవాడువేనా? అంటే నీ ప్రవర్తన ఏం చూపిస్తుంది అక్కడ? నీలో పరిశుద్ధాత్ముడు లేడన్నట్టుగా చూపిస్తుంది అక్కడ. అందుకనే వాళ్ళు ఆ ప్రశ్న వేశారు నేను. అందుకనే సమాజం నుంచి మనం అలాంటి స్పందన ఎదుర్కోగలిగాం. నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే నువ్వు ఇలా ఉండవే,
అంటే ఎలా ఉంటావు అంటే పరిశుద్ధాత్ముడు ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో సమాజానికి కూడా తెలుసు. యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే ఎలా ఉంటారో కూడా సమాజానికి తెలుసు కనుక మనం ఎలా ఉంటున్నామో మనల్ని వాళ్ళు స్టడీ చేస్తున్నారు. ఖచ్చితంగా మనం బ్రతకాల్సిన విధానం ఏంటంటే పరిశుద్ధాత్మని పొందుకున్న వాళ్ళు సాక్షాత్తు యేసుక్రీస్తు వారిలా బ్రతకాలి. ఇప్పుడే మన మీద సమాజానికి కానీ దేవుడికి కానీ డౌట్ రాదు. కాబట్టి మనం అందరం విశ్వాసులుగా ఉంటున్న మనం ఏంటంటే ప్రతి క్షణం మనలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడని నమ్మాలి. మనం బాప్తిసం తీసుకున్న తర్వాత మనలో పరిశుద్ధాత్ముడు మెండుగా వచ్చిన తర్వాత మనం విశ్వాసకుడిగా కొనసాగాలి. అలా కాకుండా లోకంలో ఉన్న వాటికి అలవాటు పడిపోయి మరలా వెనక్కి తిరిగిపోయి శిష్యులు లాగే మనకు కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మర్చిపోయామనుకోండి, అది చాలా ప్రమాదకరం. చాలా మందికి ఒక విషయం చెప్పాలి. దావీదు గారి సందర్భం మనందరికి బాగా తెలుసు. 51వ కీర్తనలో మనందరికి బాగా తెలుసు. ఎలా ఉన్నాయంటే మనస్తత్వాలు, అస్థిరమైన మనస్తత్వాలు ఉన్నాయంట ప్రస్తుతం సమాజంలో. ఆయన ఒక్కడికే కాదు, సమాజం మొత్తం ఎలా ఉన్నాయంటే మన మనస్సులు స్థిరత్వం లేకుండా కొట్టుమిట్లాడుతున్నాయంట. కీర్తన గ్రంథం 51వ అధ్యాయంలో మనం చదివితే ఒక మాట ఉంటుంది అక్కడ. కీర్తన గ్రంథం 51వ అధ్యాయంలో 10వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదవగలిగితే సందర్భం మనందరికీ బాగా తెలుసు. దేవా నా యందు శుద్ధ హృదయమును కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును. అంటే ఏమైంది? అంతకుముందు దేవుని నమ్ముకున్నవాడే కదా. దావీదు గారు ఎక్కడో ఉన్నటువంటి గొర్రెల కాపరిని తీసుకొచ్చి సింహాసనాన్ని ఎక్కించిన దేవుడని నమ్మాడు కదా. ఆ నమ్మిన దావీదు గారే ఎలాంటి పరిస్థితులు కోరుకుంటున్నాడంటే నాలో నా అంతరంగంలో స్థిరమైన మనస్సును కలిగించండి. అంటే ఏమైంది ఆయన మనస్సు కంటే స్థిరత్వాన్ని కోల్పోయాడు. స్థిరత్వాన్ని కోల్పోయి మరలా ఏమని కోరుకుంటున్నాడు దేవుడి దగ్గర? నాలో స్థిరమైన మనస్సుని నూతనముగా పుట్టించుము. అంటే నాలో ఉన్న ఆ స్థిరత్వం వెళ్ళిపోయింది. ఎప్పుడు వెళ్ళిపోయిందో మనందరికీ బాగా తెలుసు. ఎప్పుడైతే దావీదు గారు బత్షెబతో తప్పు చేసినప్పుడు ఎప్పుడైతే స్థిరమైన మనస్సు వెళ్ళిపోయిందో మరలా పశ్చాత్తాపడి ఏమని కోరుకుంటున్నాడు? నాకు స్థిరమైన మనస్సుని నూతనముగా పుట్టించింది. మనం కూడా అనేక సార్లు మాటలో కానీ చూపులో కానీ క్రియలో కానీ తప్పిపోయినప్పుడు మన మనస్సు చాలా గందరగోళానికి గురవుతుంది. అప్పుడు మనం చేసే ప్రార్థన ఎలాగా ఉంటుంది? ఆయన ప్రార్థనే కదా చేస్తున్నాడు. దావీదు గారు చేస్తున్న ప్రార్థనలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మనం పాపానికి లోనయ్యామో లేదా దగ్గర అవుతున్నామో అని తెలిసిందో మనలో పుట్టే ఆలోచనే, దేవా నాలో స్థిరమైన మనస్సును పుట్టించు లేదా నేను అస్థిరుడిగా మిగిలిపోతాను. మరి ప్రార్థన ఎప్పుడు ఏంటాడని అనుకుంటున్నాం మనం? ఇదే కీర్తన గ్రంథంలో 31వ అధ్యాయం మనం ఒకసారి జాగ్రత్తగా చదివితే, ఇదే కీర్తన గ్రంథం 32వ అధ్యాయము ప్రారంభం నుంచి మనందరికి తెలిసి ఈ విషయాలు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. 3వ వచనం. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించి ఉన్నవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. నా సారము వేసవి కాలమును ఎండినట్టాయను. నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలముందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థించెదరు. ఎప్పుడు
మన పాపాలు పోతాయి అంటే నా దోషము కప్పుకోకూడదు. ఎలా అయితే దావీదు గారు ఒప్పుకున్నాడో, కేవలం దావీదు గారు మాత్రమే కాదు, బాప్తిసం తీసుకునే ముందు మనం కూడా ఏం చేసాం? మన పాపాలని ఒప్పుకున్నాం. మరలా చేయకూడదు, మరలా దాని జోలికి వెళ్ళకూడదు. అలా ఒప్పుకున్నప్పుడు మాత్రమే మన ప్రార్థన దేవుడు కనపడుతుందంట. అలా ఒప్పుకున్నప్పుడు మాత్రమే మనం ధన్యులుగా ఉంటాం. ఎక్కడ కపటం ఉండకూడదు అన్నాడంటే 2వ వచనం మనం చదివితే, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో కపటం లేని వాడై ఉండాలి. కపటం అనేది కేవలం శరీరానికి సంబంధించింది మాత్రమే కాదు, అది ఆత్మకి సంబంధించినది. ఆ కపటం మనలో ఉండకూడదు. ఎందుకు ఉండకూడదంటే పరిశుద్ధాత్ముని పొందుకున్న వాడిలో ఇవన్నీ ఉండవు. నిజంగా పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్న విశ్వాసిలో, భక్తుడిలో ఇవన్నీ ఉండవు. ఆత్మలో కపటం ఉండదు, పాపం జోలికి వెళ్ళడు, ఒప్పుకోవాలనే మనస్తత్వం ఉంటుంది, స్థిరమైన మనస్సు కలిగి ఉంటాడు. ఒకవేళ ఒప్పుకోకుండా కప్పుకున్నాం అనుకోండి, మన అంతరంగంలో నూతనం ఉండదు, పాతది ఉంటుంది, గలిబిలైపోతూ ఉంటుంది మనస్సు అంతా. మన ఆత్మతో ఏం పని చేయలేము. అసలు మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మర్చిపోతాం. మర్చిపోయే కదా పాపానికి ముందుకెళ్తాం. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, మనం ప్రార్థన చేసుకుంటాం కదా, బైబిల్ చెప్పినట్టుగా, దేవుడు చెప్పినట్టుగా మనకు ఒక మాట ఉంటుంది కొత్త నిబంధనలో, మీరు ప్రతి విషయమునందు ప్రార్థన, కృతజ్ఞతాస్తుతులు, ప్రార్థన అనేది మనం ప్రతి విషయంలో చేయాలంట. దశలోనికి రాసిన పత్రికలో అంటాడు కదా 5వ అధ్యాయంలో, మనం ప్రార్థన, కృతజ్ఞతాస్తుతులు ప్రతి విషయంలో విజ్ఞాపనతో కూడిన ప్రార్థన ఉండాలి అంటాడు. మనం జనరల్గా ఆలోచిస్తే ఒక విషయాన్ని మనం గమనించం, కానీ మన భక్తి జీవితం పక్కెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే మన ప్రతి విషయంలో ప్రార్థన చేయకపోవడం. ప్రాక్టికల్గా మనం గమనిస్తే మన ప్రతి విషయంలో ప్రార్థన చేయకపోవడం వల్లనే మనం పక్కకి వెళ్ళిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంది, పాపానికి దగ్గర అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఉదాహరణకి మనం ఏదైనా అబద్ధం ఆడాలనుకోండి, ఇది ఇప్పుడు అక్కడ అప్లై చేయాలి. మీరు ఆలోచిస్తారా? అర్థమవుతుందా మీకు? మనం ఏదైనా అబద్ధం ఆడాలి, చిన్న విషయంలో అబద్ధం ఆడాలి, మనకేం గుర్తు రావాలంటే, నేను ప్రతి విషయంలో ప్రార్థన చేసుకోవాలి కదా, మరి అబద్ధం ఆడాలంటే ప్రార్థన చేయొచ్చా? ఒకవేళ చేయాల్సి వచ్చింది అనుకోండి, ఎలాంటి ప్రార్థన చేస్తాం మనం? ఏమని చేస్తాం? లేదా గొడవ పడాలి, బూతులు మాట్లాడాల్సిన పరిస్థితి అక్కడ వాతావరణం ఏర్పడింది. ఇప్పుడు మనకి ఏం గుర్తు రావాలి భక్తుడిగా? నిజంగా మనలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తే మనం ఏమని గుర్తుకు రావాలి మనకి? నేను ప్రతి విషయంలో ప్రార్థన చేయాలని దేవుడు చెప్పాడు కదా, నేను ఇప్పుడు బూతులు మాట్లాడాలంటే నేను ప్రార్థన చేయాలనుకోండి, మాట్లాడతానా? మాట్లాడే ఛాన్సే లేదు. అబద్ధం ఆడతానా? అబద్ధం ఆడే ఛాన్స్ లేదు. ఒకవేళ అబద్ధం ఆడాలంటే నేను ముందేం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే కానీ నేను అబద్ధం ఆడలేను అని నువ్వు అనుకున్నాం అనుకోండి, మనం అనుకున్నాం అనుకోండి, అసలు చేయగలమా? అబద్ధం ఆడగలమా? ఆడలేము. అలాంటి ఫార్ములా కనుక మనం ఫాలో అవ్వగలుగుతండి, చాలా అద్భుతంగా ఉంటాం. అబద్ధం కాదు కదా, చిన్న సరసూక్తులు కూడా మాట్లాడడానికి అవకాశం లేదు, ఎందుకంటే మనం పరిశుద్ధాత్మని కలిగి ఉన్నాం కనుక. అది నాకు ఆలోచించినప్పుడు చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. నిజమే కదా, మనం ప్రతి విషయంలో ప్రార్థన చేయాలన్నప్పుడు ఎందుకు బూతులు మాట్లాడేటప్పుడు చేయట్లేదు? ఎందుకు కొట్లాట ఆడేటప్పుడు ప్రార్థన చేయట్లేదు? ఎందుకు బూతులు మాట్లాడేటప్పుడు చేయట్లేదు? ఎందుకు అబద్ధాలు ఆడేటప్పుడు నేను చేయట్లేదు? ఎందుకు మోసగించేటప్పుడు నేను ప్రార్థన చేయట్లేదు? నేను నిజంగా భక్తుడిని అయితే, నేను నిజంగా విశ్వాసిని అయితే ప్రతి విషయం నందు నేను ప్రార్థన చేయాలి కదా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కదా. అలాంటప్పుడు ఈ విషయంలో కూడా నేను చెల్లించాలి అని కనుక అనుకుంటే మనం తప్పు చేసే అవకాశమే లేదు, అబద్ధం ఆడే అవకాశమే లేదు. అలా మన ఆత్మలో కనుక కపటం లేని వాళ్ళం అయితే మనము ధన్యులము, పరలోకానికి అర్హులం అవుతాం. అతను
పరిశుద్ధాత్ముని పొందుకున్నామన్న సంగతే మనకు జ్ఞాపకం లేకపోతే మనం ఎలా విశ్వాసులుగా కొనసాగగలం? ఎలా దేవుడు మనకు మేలు చేస్తాడు? దేవుడు మేలు చేయాలంటే ఇర్మియా గ్రంథంలో అంటాడు, దేవుడు కనుక మేలు చేయాలంటే మనకి ఏముండకూడదు, మన పాపములు ఆయనకి అడ్డుగా ఉండకూడదు అంట. మీకు మేలు కలుగుకుంటున్నట్లు మీకును నాకును మధ్యలో మీ 5వ అధ్యాయం 24 వచ్చిన మాట రాయబడి ఉంది. 24-25 వచ్చిన ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము. వారు రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందాము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కనుక నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనస్సులో అనుకొనరు. మీ దోషములు వాటి క్రమమును తప్పించును, మీకు మేలు కలుగుకుంటుటకు. మనకు మేలు కలగట్లేదంటే ఎలా కలిగింది చెప్పండి? మనం 100% పర్ఫెక్ట్గా ఉంటే దేవుడు చేయకుండా ఏమైనా తీయడు. మీరు ఎప్పుడైనా గమనించండి, దేవుడు ఒక నిర్దిష్టమైన ఫార్ములా ఫాలో అవుతాడు. అది ఏంటంటే, నేను పరిశుద్ధుడిని కనుక నువ్వు కూడా నాలాగుంటే నీకు ఖచ్చితంగా మేలు చేస్తాను అంటున్నాడు. అంతే కదా వచ్చిన అర్థం. మనకు మేలు కలగట్లేదంటే దాని అర్థం ఏంటి? మనలో ఏదో అడ్డుగా ఉంది. ఆయనకి మనకి మధ్యలో ఏదో అడ్డుగా ఉంది. ఆయనకి మనకు మధ్యలో ఉండవలసింది యేసుక్రీస్తు వారే కాదు, పాపాలు కాదు. మధ్యవర్తి యేసుక్రీస్తు వారే ఉండాలి, కానీ దేవుడికి మనకి ఈ పాపాలు అడ్డుగా ఉండకూడదు. మేలు కలగాలంటే మనలో ఏ లోపము లేకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే దేవుడు మన పట్ల మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. విచిత్రం ఏంటంటే, ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు మనకు మేలు చేయడానికి, మనమే పొందుకోవడానికి సిద్ధంగా లేదు. అందుకని అంటాడు కీర్తన గ్రంథం 31వ అధ్యాయము. ఈ మాట చదువుకొని ముగించుకున్నాము. కీర్తన గ్రంథం 31వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూడగలిగితే, కీర్తన గ్రంథం 31వ అధ్యాయము 19వ వచనం, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు. మనం ఎలా ఉండాలంట? మేలు పొందుకోవాలంటే నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. అసలు మనిషి ఊహ కన్నది. దేవుడు చేసే మేలు కనుక మనం పొందుకోవడానికి సిద్ధంగా ఉంటే అది చాలా గొప్పది, చాలా పెద్దది. మనిషి హృదయానికి అది అందదు. అండ్ నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్ప. మనం గనక దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనకి ఇచ్చే మేలు చాలా గొప్పది. అన్నగారు చెప్పినట్టుగా అవి మనుషులు కనపడేవి కాదు, మనిషి హృదయానికి అందవవి. దేవుడు చేసే మేలు చాలా గొప్పది, ఎంతో గొప్పది. ఆయన సిద్ధపరిచిన మేలు చాలా అవసరం మనకి, చాలా గొప్పది అంటున్నాడు. అంటే దేవుడు ఎల్లప్పుడూ మనల్ని ప్రేమించి మన కోసం సిద్ధపరిచిన మేలును పొందుకోవాలంటే మనము మన పాపముల జోలికి వెళ్ళకూడదు. పాపముల జోలికి వెళ్ళకుండా మన ప్రవర్తన కనుక దేవుని ఎదుట ఒప్పుకొని క్షణక్షణం పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్నట్టుగా మనం ప్రవర్తించగలిగితే దేవుడు ఇచ్చే గొప్ప మేలుని మనం అందరం పొందుకోగలము. నా మాటలు ముగిస్తున్నాను, ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీరు ఇచ్చే